ప్రతి మనిషికి జీవితంలో ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి అనుకుంటాడు. కొందరు తమ వృత్తిలో రాణించి, మరికొందరు అసాధారణ పనులు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తారు. అయితే కేవలం తన పేరుతోనే ప్రపంచ రికార్డు సాధించిన ఒక విచిత్రమైన వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా? గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన ఆ అసాధారణ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పేరు లారెన్స్ వాట్కిన్స్. ఈయన సాధించిన రికార్డు ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతి పొడవైన పేరున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం. న్యూజిలాండ్కు చెందిన లారెన్స్ వాట్కిన్స్ తన పేరులో ఏకంగా 2253 పదాలను చేర్చుకుని ఈ రికార్డును నెలకొల్పారు. ఒకసారి ఊహించండి, 2000కు పైగా పదాలు ఒక వ్యక్తి పేరులో. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. 1965లో జన్మించిన లారెన్స్ వాట్కిన్స్ ఈ రికార్డును కేవలం ఒక్కరోజులో సాధించలేదు. తన పేరును 2000కు పైగా పదాలకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఆయన ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అది కూడా 1990లలో. ముందుగా జిల్లా కోర్టు ఈ అభ్యర్థనను పరిశీలించి అనుమతించినప్పటికీ రిజిస్ట్రార్ జనరల్ దానిని తిరస్కరించారు. కాని లారెన్స్ వాట్కిన్స్ అంతటితో వదిలిపెట్టలేదు. తన సంకల్పాన్ని గట్టిగా నమ్మి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు చివరకు లారెన్స్కు మద్దతుగా తీర్పు వెలువరించింది. ఈ న్యాయ పోరాట విజయం ఫలితంగానే ఆయన తన పేరును అధికారికంగా 2253 పదాలకు పెంచుకోగలిగారు. ఈ పట్టుదలే ఆయనను రికార్డుల వేటలో నిలబెట్టింది. మరి ఇంత పెద్ద పేరు పెట్టుకోవాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందంటే, గిన్నీస్ రికార్డుల కోసం కొంతమంది చేసే విచిత్రమైన, అసాధారణమైన విషయాలకు తాను బాగా ఆకర్షితుడినయ్యానని వాట్కిన్స్ వివరించారు. అలాంటి వింత పనులు చేస్తూ ప్రపంచ గుర్తింపు పొందాలనే కోరికతోనే తాను కూడా ప్రపంచంలోనే అతిపెద్ద పేరుతో రికార్డు నెలకొల్పాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇంత పొడవైన పేరును ఆయన రోజువారీ జీవితంలో వాడుతున్నారా అంటే ఆన్సర్ ఆసక్తికరం. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ అంత పెద్ద పేరును ఎవరూ ఉపయోగించడం లేదు. చాలామంది ఆయనను కేవలం A to Z 2000 అని పిలుస్తుంటారట. ఆ పేరుతో పిలవడమే తనకు చాలా నచ్చుతుందని లారెన్స్ వాట్కిన్స్ సంతోషంగా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన పేరుతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాలనే ఆయన ఆశ నెరవేరింది. కేవలం ఒక పేరుతో చరిత్ర సృష్టించిన లారెన్స్ వాట్కిన్స్ ఈ ప్రపంచంలో వింతలకు, విడ్డూరాలకు హద్దే లేదని మరోసారి నిరూపించారు. నిజంగా ఇది అద్భుతమైన రికార్డే కదా? ఈ రికార్డుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ బాక్సులో తెలియచేయండి.